ఆవిడ పార్టీ పెడితే నన్ను అడిగారు, మీరు స్వాగతిస్తారని. ఖచ్చితంగా రావాలి. నేను స్వాగతించాను. నేను దీని గురించి మాట్లాడలా. ఒకే ఇంట్లో ఒక అన్న ఒక చెల్లి మధ్య మేము కష్టపడ్డాం, మాకు గుర్తింపు లేదు, అందుకని వేరే పార్టీ పెట్టుకున్నాం, మాకు అధికారం కావాలి అని ఒకటే కులం నుంచి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరి మధ్య వాళ్ళే అంత తపన పడతా ఉంటే ఎవరన్నా సరే రాయలసీమలో 11% ఉన్న మాదిగ సోదరుల గురించి ఆలోచించారా? మాదిగ ఆడపడుచుల గురించి ఆలోచించారా? వారికి అధికారం కావాలని. 8% ఉన్న మాల కులస్తుల గురించి ఆలోచించారా? బోయ కురబని 8% ఉన్న బోయ కురబుల గురించి అధికారం కావాలి, వాళ్ళకు కూడా సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? పద్మశాలి 3% ఉన్న పద్మశాలి దేవాంగుల గురించి వీళ్ళకి రాజకీయ సాధికారత కావాలని ఎవరన్నా ఆలోచించారా? 1% ఉన్న ఒడ్డెరల గురించి ఆలోచించారా? 2% ఉన్న సుగాలీల గురించి ఆలోచించారా? 20% ఉన్న 24 కులాలున్న బలిజల గురించి ఆలోచించారా? నేను కోరుకుంటుందల్లా ఎప్పుడు పేదరికంలో ఉండే దూదేకుల కులం గురించి ఆలోచించారా? బాగా పేదరికం ఎక్కువ ఉన్న ముస్లిం మైనారిటీల గురించి ఆలోచించారా? ఆర్థికంగా వెనుకబడ్డ క్రిస్టియన్ల గురించి ఆలోచించారా? అంటే ఎంతసేపు మేము కొట్టుకుంటాం, మేమే అధికారంలో ఉంటాం. దీనికి కులం ఒక్కటే కాదు ఇక్కడ ఆలోచించాల్సింది. ఈ రోజున వైసీపీ మద్దతుదారులు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జనసేన ఏ రోజున కూడా మాకు కూడా, నేను ఒక కులానికి కుమ్ముకాయను, ఒక కులానికి శత్రువుగా ప్రకటించను. కానీ వెనకబడ్డ కులాల్లో అధికారం రాని కులాలని ఖచ్చితంగా వారికి అండగా ఉండాలి, వారి వెనకబడతనాన్ని గుర్తించాలి. అలాగే ఈరోజు రెడ్డి సామాజిక వర్గంలో విపరీతమైన పేదరికం ఉంది. అలాంటి ఆర్థిక వెనుకబాటుతనానికి భుజం కాయాలని జనసేన కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటా ఉంది. ఇందాక ఒకరు క్షత్రియ కులానికి చెందిన 2% ఉన్న క్షత్రియ కులం, ముఖ్యంగా రాయలసీమలో, వారి కుటుంబంలో కూడా ఒక వ్యక్తి చనిపోతే ₹1,00,000 తీసుకుంటే ఆ క్షత్రియ కులంలో కూడా వెనుకబాటుతనం ఉంది, ఆర్థికమైన పేదరికం ఉంది. ఈ రోజున మేము కులాల మధ్య వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే నేను పార్టీని కులానికి అమ్మేస్తాను ఎన్ని మాట్లాడుతుంటే, నేను కులాలకు అమ్మడానికి రాలేదప్ప. వైసీపీ నాయకులు చెప్తాను, నేను కులాన్ని అమ్మడానికి రాలా, నా అభిమానులు నేను అమ్మడానికి రాలా.